హరివిల్లు ప్రేక్షకులకి, శ్రోతలకి పునఃస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కొంచెం వినూత్నమైన అంశం అనుకోవచ్చు. ఏమిటంటే, ఈ మధ్య నేను 2 విషయాలు గమనించాను. ఏంటంటే, ఒకటేమో ఎప్పటినుంచో చూస్తున్న విషయమే. ఏ తరం వాళ్ళైనా సరే, కొంచెం నడి వయస్సు మీద పడిన తర్వాత లేతే అంటే 50, 60 ఏళ్ళు దాటిన తర్వాత, ఏ తరం వాళ్ళైనా సరే, లేతే ఏ దేశం వాళ్ళైనా గానీ గతం ఎంతో చాలా ఘనంగా ఉండేది. ఇప్పుడంతా బోత్ బిగడ గయా ఈ టైప్‌లో ఆహ్, అనుకోవటం మనం చూస్తూనే ఉంటాం. ఆహ్, దానికి సైకలాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆహ్, నోస్టాల్జియా బయాస్ అంటారు దాన్ని. అదొక కారణం. ఏంటంటే మనకి గతం చాలా అందంగా కనపడుతది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ ద ట్రూత్. ఇంకొకటేంటంటే ఇంకొక ప్రాక్టికల్ రీజన్ కూడా ఏంటంటే మనం యవ్వనంలో ఉన్నప్పుడు uh, మనం విల్ బి అట్ ద పీక్ ఆఫ్ అవర్ ఫిజికల్ అండ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కాబట్టి వీ కెన్ అకంప్లిష్ లాట్ ఎట్ దట్ టైమ్ అండ్ ఆల్సో మనకి యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కువ మందికి భవిష్యత్తు మీద చాలా హోప్ ఉంటుంది, ఆప్టిమిజం ఉంటుంది, ఏదో చేయాలి చేసేయాలి అసలు అనేసి ఆ ఊపు కూడా ఉంటుంది. అది వయసు పెరుగుతున్న కొద్దీ కొంచెం ప్రపంచం రీతులు తెలిసిన తర్వాత కొంచెం ఆప్టిమిజం నెమ్మదిగా తగ్గడం అనేది జరుగుతుంది. దాని తర్వాత కొంచెం నెమ్మదిగా సంసార సాగరం ఈదటంలోనూ, దాని తర్వాత నేను చెప్పిన ఫిజికల్ ఎబిలిటీస్ కొంచెం నెమ్మదిగా తగ్గటం వల్ల గానీ కొంచెం బతుకు భారంగా ఆర్ అట్‌లీస్ట్ బతుకు ప్రస్తుతం బానే ఉన్నా గూడాను, ఇంతకుముందు చాలా బాగుండేది అనిపించడం. ఇట్లా ఏ తరం వాళ్ళైనా సరే ఈ టైప్‌లో మాట్లాడటం, కొంచెం తమకంటే చిన్నవాళ్ళని కొంచెం నిష్ఠూరాలాడటం మనం చూస్తూనే ఉంటాం. సందర్భం వచ్చినా రాకపోయినా గూడాను. సో, ఇది ఒక అబ్జర్వేషన్. మీరు గూడా చాలా మంది చూసే ఉంటారు. రెండో అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ మధ్య నేను ఏదో చదువుతున్నప్పుడు వాట్ దట్ ఐ థింక్ పాడ్‌కాస్ట్ ఆర్ ఎ బుక్ వాట్ ఇట్ సేస్ ఈస్ దట్ mid-90s to 2020 are the best phase in the human history, entire human history. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పావర్టీ రిడక్షన్ కానీ, హ్యూమన్ ఇండిసెస్ డెవలప్మెంట్ అంటే చైల్డ్ మార్టాలిటీ రేటు, మదర్ మోర్టాలిటీ, ఓవరాల్గా జీడిపి గ్రోత్ కావచ్చు, అలాగే నంబర్ ఆఫ్ లైఫ్స్ లాస్ట్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్ అరౌండ్ ద వరల్డ్, ఇలా రకరకాల పారామీటర్స్ చూసుకుంటే కనుక mid-90s to 2020 this apparently and there can be a case made that these 25 odd years are the best so far in human history అనేది. సో దీనివల్ల అంటే ఈ రెండింటిని నౌ ఇఫ్ ఐ జక్స్టపోజ్ ఈ రెండు అబ్జర్వేషన్స్ ఏంటంటే, చాలా మందికి ఏంటంటే గతం చాలా బాగుంది అని అనిపిస్తుంది. అది అందరికీ అనిపిస్తుంది. అంటే దాని అర్థం యాక్చువల్ చేంజ్ లేదని కాదు, గణనీయమైన చేంజ్ ఉంటుంది. అండ్ సమ్ ఆఫ్ దట్ చేంజ్ ఈజ్ ఫర్ గుడ్. ఎస్పెషలీ నేను చెప్పినట్టు ఈ mid-90s to 2020లో ముఖ్యంగా ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి జరిగిన చేంజ్ చాలా గొప్పదనమాట. సో ఆ రకంగా చేంజ్ అనేది మంచికి జరగచ్చు. చేంజ్ అనేది కొన్ని అంటే డిజనరేషన్ అవ్వడం, కొన్ని కల్చరల్ ఆర్ సోషల్ ఆస్పెక్ట్స్, ఆ ఎంట్రఫీ అనేది ఇస్ పార్ట్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఫిజిక్స్. సో ఆ రకంగా కూడా నెగటివ్ పరిణామాలు కూడా ఉండొచ్చు చేంజ్ అనే దాంట్లో. సో అందువల్ల నాకేం ఆలోచన వచ్చిందంటే, కొంచెం నాకంటే కూడా ఎక్కువ జీవితాన్ని చూసిన, అలాగే ఇలాంటి విషయాల మీద బాగా ఆసక్తి ఉన్న ఒక గెస్ట్ దొరికితే కనుక ఇలా డిస్కస్ చేసుకుందామని. అంటే ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఎట్ ద లాస్ట్ 30 years, యాక్చువల్లీ mid-90s అనేది ప్రపంచానికే కాదు, మన దేశానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 91లో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినాయి. 95 జనవరి నుంచి WTO ఫామ్ అయింది. దాని తర్వాత గ్లోబల్ ట్రేడ్, గ్లోబలైజేషన్ అనేది బాగా పెరిగినాయి.
ఇంకా యాదృచ్ఛికంగా 95లో చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు, అండ్ హీఈస్ వెరీ ప్రో రిఫార్మ్స్. దాని తర్వాత మన దేశంలోనూ ముఖ్యంగా మన తెలుగు సమాజంలో కూడాను చాలా చేంజెస్ వచ్చినాయి, ముఖ్యంగా ఎకనామిక్ రిఫార్మ్స్ లెడ్ చేంజెస్. దాని ప్రభావం మన సొసైటీ మీద కానీ మన కల్చర్ మీద కానీ కొన్ని ట్రెడిషన్స్ మీద కూడా పడింది. కాబట్టి గత 3 దశాబ్దాలుగా తెలుగు సమాజంలో ముఖ్యంగా వచ్చిన మార్పులు, వాటిలో మంచి ఏమిటి, మంచివి కానివి ఏంటి, వాటి గురించి ఇక నుంచి అయినా సరే ప్రభుత్వాలు కానీ లేకపోతే మనలాంటి సిటిజన్స్ కానీ ఏం చేయొచ్చు అనేది ఈ అంశంపై మాట్లాడదామని నాకు ట్విట్టర్ ద్వారా పరిచయమైన ఆప్తమిత్రులు గౌస్ గారిని ఆహ్వానించాను. గౌస్ గారు, మీకు కూడా పునఃస్వాగతం. నమస్తే. నమస్తే అండి, శ్రోతలకు ప్రేక్షకులకు నమస్తే. మీలో కొంతమంది తెలిసినట్టు గౌస్ గారు ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో వచ్చి పాల్గొన్నారు హరివిల్లులో. సో ఆయన అంటే ఆయన నేటివ్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. కనీసం ఒక 40 ఏళ్ల పాటు పైబడే బ్యాంకింగ్ రంగంలో ఆయన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రిటైర్ అయిపోయి కొన్నేళ్ళు అయినా కూడాను ఇంకాను ఆయన బ్యాంకింగ్ రంగంలోనే చాలా సీనియర్ పొజిషన్లో ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వర్క్ చేస్తున్నారు ఆయన. సో కాబట్టి నేను చెప్పినట్టు ఆయన తెలుగువారు కావటం, అలాగే ఆయన మన తెలుగు సమాజాన్ని ఒకదాన్నే కాదు, భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన ఉన్నారు, పనిచేశారు. దాని తర్వాత వేరే దేశాలు కూడా చూశారు. కాబట్టి ఐ థాట్ హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు యాక్చువల్లీ బౌన్స్ ఆఫ్ దీస్ ఐడియాస్. సో బ్యాక్ టు యూ అనే ముందు మీకు 2 సామెతలు చెబుతాను, కొంచెం పారాడాక్సికల్గా ఉంటాయి. కొత్తొక వింత, పాతొక రౌత అంటారు. అది ఉంది. అలాగే గతమంతా ఘనం అనేది కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇంతకీ గతం గొప్పదా కాదా? గతం గొప్పది అంటే మాలాంటి వృద్ధులకి గతం గొప్పగానే ఉంటుంది. కానీ మార్పు అనేది సహజం. అది మార్పు లేకుండా ప్రస్తుతం లేదు. గతం లేకపోతే ప్రస్తుతానికి మార్పుకి రెండుకి తేడాగా తెలియదు మనకు. సో కాబట్టి మార్పు అనేది ఎంత సహజమో, పాత రోజులు మంచివి కానీ రొమాంటిజం చేస్తూ ఉన్నటువంటి పాత రోజులు కూడా బాగానే ఉంటాయి. కానీ కొత్తగా వస్తున్నటువంటి రీతులన్నీ జీర్ణించుకోవాలంటే కొంచెం మాలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ దెన్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అటువంటిది ఉన్నప్పుడు గొడవలు లేకుండా ముందుకు వెళ్తాం. లేదు మనం ఎక్కడుంటే అక్కడ డాక్యుమెంట్గా ఉండిపోయామంటే మటుకు సమాజంలో, ఇంట్లో, ఫ్యామిలీలో ఇటు ఏదో చిన్న ఫ్రిక్షన్స్ రాకుండా ఉండవు. కానీ మీరు చెప్పినట్టు 2 సామెతలు వర్తిస్తాయి. గతమంతో కీర్తి ఒకటి, కొత్త వింత, పాత కొరత 2 ఒకటి. 2 కూడా సరిగ్గా సరిపోతాయి కాలానికి. సో ఒక చిన్న ప్రశ్న మీకు, వాట్ ఆర్ దోస్ 2-3 థింగ్స్ యు ఆర్ మిస్సింగ్ నౌ ఇన్ ద ప్రెసెంట్ డే కంపేర్ టు సే 30 years ago? అంటే మీకు గబుక్కున ఏం గుర్తొస్తాయి? ఒకటి, ఫ్యామిలీ రిలేషన్స్ బాగా తగ్గిపోయాయండి. ఆ ఆప్తులు, బంధువుల్లో కలిసి మాట్లాడటం, తిరగటం, వాళ్ళతో ఉన్నటువంటి ఆ సంబంధాలు బాగా తగ్గిపోయాయి. అంటే ఒక చిన్న అనెక్డోట్ చెప్పాలంటే, మా చిన్నప్పుడు మా మాయ కొడుకులు, మా అబ్బాయి వాళ్ళు మా మాయ కూతురులతో మాట్లాడినట్టు ఈ కాలం పిల్లలతో మాట్లాడట్లేదు. ఏదో పెళ్ళి కలుస్తారు, నేను మా ఇంటికి రారా, నువ్వు మా ఇంటికి రారా చెప్పుకుంటారు, అంతే. మళ్ళీ మర్చిపోతారు. ఈ వోంట్ కాల్ దిస్ ఫెలో, వోంట్ గో దేర్. మళ్ళీ ఇంకో ఏదో పెళ్ళిలో కలుస్తారు, అరే నువ్వు రాలేదు అనుకుంటే మళ్ళీ వెళ్ళిపోతారు, అంతే. ఐఎమ్ సీయింగ్ దిస్ వెరీ రెగ్యులర్లీ. ఆ బాంధవ్యాలు బాగా తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ ఇల్లని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో. అది నాకు బాగా కొంచెం మనసుకి కష్టం కలుగుతుంది. రెండోది ఏంటంటే, ఈ కాలం పిల్లలు అంటే గౌరవం ఇవ్వాలనే కాదు, బట్ కొన్ని విషయాల్లో మనం మా పాతకాలంలో మేము పెద్దవాళ్ళకి వెళ్ళినటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చాము, ఇప్పుడు ఇవ్వట్లేదండి. దీనివల్ల నష్టం ఏం లేదు మనటి వాళ్ళకి, కానీ ఒక రకమైనటువంటి అది వీళ్ళు పాత వాళ్ళు వీళ్ళకి ఏం తెలుసులే అన్నటువంటి భావన చాలా మందిలో ఉందండి ఈ కాలంలో. సో ఈ 2 కొంచెం మనసుకి చూకున్నట్టు ఉంటే ఒక్కోసారి. ఇవేమో అది మీకు చెప్పినట్టు కొంచెం సోషల్ ఆస్పెక్ట్స్. ఏదైనా వస్తువులు కానీ అప్లయన్సెస్ కానీ ఏమన్నా ఒకప్పుడు మీరు బాగా మిస్ అవుతున్నాయి ఉన్నాయా? అంటే ఫ్రాంక్ ఎనఫ్ అండి, బయట తిరుగుతున్నాం కాబట్టి మనటి వాళ్ళకి
అంతగా మిస్ అయ్యేది లేదు. బట్ వచ్చి పాత రేడియో ఒకటి మిస్ అవుతున్నాను నేను. ఓల్డ్ రేడియో టు హ్యావ్ మై హోమ్. అది ఇప్పుడు కనపట్లేదు, ఎక్కడ వెతకాలన్నా సరే. ఇక వచ్చి ఎంతసేపు 10 మొబైల్లో రేడియో వెతకడం అంటే నాకేదో రేడియో ఉన్నట్టు ఉండదు. అది అది ఒకటి మిస్సింగ్. రెండోది ఏంటంటే యాక్చువల్ సైక్లింగ్, ఇప్పుడు సైకిల్స్ లేవు. సైకిల్ నడిపాలన్నా సరే సైకిల్ లేదు. ఎక్కడ పక్క కిరాణం కొట్టుకు వెళ్ళినా సరే మా వాడు స్కూటర్ తెస్తాడు బయటికి. సో ఇవి కొంచెం అనిపిస్తాయి. అవును. పాత పాత రైళ్లలో ట్రావెల్ చేసింది ఇప్పుడు మళ్ళీ రావు కదా, అవి రావు ఇప్పటికి. ఎక్స్పెక్ట్ ఆల్సో ఇట్ నాట్ పాసిబుల్ అవి. యాక్చువల్లీ మీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. ఆ, ఆ, సైకిల్ అద్దె సైకిల్ షాపులు కూడా బాగా ప్రతి చోట కనిపించాయి. అవునండి. ఆ, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను 72లో యూనివర్సిటీలో ఉండంగా నాగపూర్లో నెలకి ఒక 20 రూపాయలు పెట్టిన సైకిల్ అద్దెకి తీసుకుని నేను మా ఫ్రెండ్ షేర్ చేసుకుని 50-50 రాత్రికి మేము సినిమాలకు వెళ్ళేవాళ్ళం. అంటే నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు డబల్స్ తొక్కుతా, వచ్చేటప్పుడు నేను డబల్స్ తొక్కుతా అని. అది ఇప్పుడు లేదు కదండి, నాట్ పాసిబుల్ నో. అవును. ఇంకొకటి ఆస్పెక్ట్, అంటే మన ఇద్దరికి కామన్ పాయింట్, అంటే ఇద్దరికి బుక్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి లెండింగ్ లైబ్రరీస్ కూడా కొంచెం విరివిగా కనపడాయి కదా మా ఆంధ్రాలో. అవునండి. నాకు అది చాలా పెద్ద పార్ట్ ప్లే చేసింది నా లైఫ్లో. యాక్చువల్ ఏమైందంటే 71లో ఒకసారి బీఎస్సీలో ఉన్నాగా నేను అనపర్తి, మేము కడివిలో ఉండేవాళ్ళం. పక్కన అనపర్తి నుంచి చిన్న ఊరు ఉంది కదా. సో అక్కడ ఒక ప్రైవేట్ లైబ్రరీ ఉండేది. చాలా ఆయన నాకు తెలిసేది ఉందని తెలియదు. ఒకరోజు ఏం ట్రైన్లో వెళ్తుంటే ఒక ఆయన సంచి నిండా పుస్తకాలు తీసుకుని రాజమండ్రి వెళ్తున్నాడు. ఆయన ఇన్ని పుస్తకాలు రాజమండ్రి తీసుకెళ్తున్నాడు ఏంటంటే ప్రైవేట్ లైబ్రరీ బాబు, నేను వీక్లీ ట్వైస్ రాజమండ్రి వెళ్ళి అందరికీ పుస్తకాలు ఇచ్చి ఆ రెంట్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చి అనపర్తిలో పెట్టుకుంటాను, నాకు అనపర్తిలో లైబ్రరీ ఉంది అని చెప్పాడు ఆయన. సరే, ఆయన లైబ్రరీకి నేను ఐ వెంట్ అండి, వెళ్ళి చూశాను. అసలు మేము విలువ చేయండి అన్ని పుస్తకాలు ఆయన దగ్గర. ఇది ప్రైవేట్ లైబ్రరీ. ఆయన దగ్గర నేను ఫస్ట్ టైం లైఫ్లో నేషనల్ జియోగ్రఫిక్ చూశాను. 1953 నుంచి 68 వరకు 15 సంవత్సరాలు బౌండ్ పుస్తకాలు. నేను అక్కడ 2 నెలలు వాళ్ళు కూర్చుని చదివాను నేను అక్కడ. అది ఫస్ట్ టైం నేను లైఫ్లో చూడండి నేషనల్ జియోగ్రఫిక్. అంత మంచి పుస్తకాలు, అంత నాలెడ్జ్, అన్నటువంటి ఫోటోలు అసలు జీవితంలో ఇప్పుడు చూడలేదు మనం ఆ రోజుల్లో. సో అది ఆయన దగ్గర తెలుగు పుస్తకాలన్నీ ఆయన దగ్గర ఉన్న చదివానండి నేను 6-7 months. డైలీ వెళ్ళేవాడిని. కడిగి నుంచి బండెక్కి రాజమండ్రి వెళ్ళి అనపర్తి వెళ్ళి అక్కడ 2 hours స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బండెక్కి ఇంటికి వచ్చేవాడిని. ఇలా లైబ్రరీస్ కూడాను ఇప్పటికీ బుక్స్ చదివే వాళ్ళు ఉన్నారు బాగానే, కానీ అందరూ బుక్ కావాలంటే కనుక ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోవటం కానీ, లేకపోతే లైబ్రరీస్ కొన్ని కొన్ని ఆఫ్లైన్ లైబ్రరీస్ ఉన్నాయి, అవి కూడాను యాప్ బేస్డే. మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోకర్లేదు, వాళ్ళే డెలివర్ చేసి వెళ్తారు. లేదా మనకనుకో చదువుకుందాం అనుకుంటే కనుక అసలు ఒకళ్ళు డెలివర్ చేసేదాకా వెయిట్ చేయకుండా కిండిల్లో కొనుక్కుంటే మరుసటి సెకండ్లో చదివేసుకోవచ్చు. అంటే ఇవన్నీను ఒక రకంగా చాలా కన్వీనియన్స్ కలగజేస్తున్నాయి కానీ ఈ కిండిల్, అమెజాన్ లాంటివి, బట్ ఇట్స్ డెఫినెట్లీ ఎఫెక్టింగ్, మేకింగ్ అవర్ లైఫ్ స్టైల్ వెరీ సెడెంటరీ కదా. అసలు లైబ్రరీకి వెళ్తే కనుక మనం కేవలం బుక్స్ కోసం వెళ్తాం, కానీ దారిలో ఎవరొకరు కలుస్తారు, వాళ్ళతో మాట్లాడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిచయం అవుతారు. మళ్ళీ there is so much of social life built around these things కదా. అలా కాకుండా ఇంట్లోనే కూర్చుని ఉంటే కనుక నేను 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చిన్న లైబ్రరీ ఊళ్ళో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ ఉండేది కదా, ఆ చిన్న లైబ్రరీ ఉండేది కడియంలో. నేను 2 kilometers నడిచి వెళ్ళి అక్కడ ఉండి 2 months 2 hours ఉండి చదివి వచ్చాడు ఆల్మోస్ట్ ఎవ్రీ డే. అతను మన లైబ్రరీ నవ్వేవాడు, ఏమయ్యా నువ్వు వచ్చి చదువుతావు, ఎవరు రారు కదా, నువ్వు ఒక్కడు వచ్చి ఏం చదువుతావు ఇక్కడ అని లైబ్రరీ ఆయన అక్కడ. ఇప్పుడు లేవండి. ఇప్పుడు పిల్లలకి లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీ మాట పిల్లల్లో అసలు లేదండి ఈ కాలంలో. బట్ ఎంతసేపు ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, మొబైల్ చూస్తాడు, మొబైల్ చదువుకుంటాడు. హీ డజంట్ హ్యావ్ ఎనీ అటెన్షన్ స్పాన్ ఆల్సో. 5 seconds చదువుతాడు, వదిలేస్తాడు అని. ఇంకా యూ విల్ నాట్ గో త్రూ ది ఎంటైర్ థింగ్. నేను ఒక్కసారి ఏదైనా లింక్ పంపితే ఐ డౌట్ వెదర్ హీ విల్ రీడ్ ఆర్ నాట్. వాళ్ళకి లేదు అటెన్షన్ స్పాన్. 5 seconds 20 seconds మ్యాక్స్. అంతకంటే నేను చదవలేడు. మరి పుస్తకాలు చదువుతారు, స్కూల్లో పుస్తకాలు ఏం చదువుతారో నాకు దేవుడికి తెలియాలి. సో మనం ఇదే ధోరణిలో వెళ్తా ఉంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు ఒక తరం వాళ్ళకంటే చిన్న తరం, అంటే తర్వాత తరం వాళ్ళని నిష్ఠూరాలు ఆడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది వదిలేసి జస్ట్ 1995 నుంచి 2025 ఈ 30 ఏళ్లలో
జరిగిన అంటే బాగా ఎఫెక్టివ్ అయిన మంచి పరిణామాలు ఏంటి, అది ముందు ఏకరో పెట్టండి, దాని తర్వాత అంతగా రైట్. మంచి కానివి ఏంటి అనేది ఆలోచిద్దాం, మాట్లాడదాం. ఓకే. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది అర్బనైజేషన్ అండి. అర్బనైజేషన్లో ఏమైందంటే మొత్తం పల్లెటూళ్ళలో చాలా మంది చదువుల కోసం, పిల్లల చదువుల కోసమో, లేకపోతే ఉద్యోగం కోసమో, లేకపోతే వేరే వాటి కోసమో, దే లాట్ ఆఫ్ షిఫ్టింగ్ హ్యాపెన్ ఫ్రమ్ ది విలేజెస్ టు అర్బన్. ఈ అర్బనైజేషన్లో అయ్యేసరికి వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగింది, తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, వాళ్ళు నిలదొక్కున్న చాలా విషయాల్లో. కాబట్టి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది మేజర్ షిఫ్ట్ హ్యాపెండ్ ఈజ్ అర్బనైజేషన్. దాంతోపాటు ఇమ్మీడియట్గా అయ్యేది ఏంటంటే పిల్లలు కూడా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మంచి విద్యా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వెళ్ళిన ప్రతి వాళ్ళును విద్య కోసం బాగా పాటుపడ్డారు ఈ గత 30 ఏళ్లలోనూ. ఎవ్రీబడి ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో పిల్లలందరినీ కష్టపడి చదివించుకున్నారు, అందరు పిల్లల్ని. అంటే విలేజ్లో ఉంటే ఒక 10 మంది చదివితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 20 మంది చదివారు చదువుల్లో. అంటే బాగా ఇంట్రెస్ట్గా చదువుకుంటూ పోయారు. కాబట్టి అర్బనైజేషన్ వల్ల ఎడ్యుకేషన్ రెండు బాగా పడ్డాయి. మూడోది ఏంటంటే హెల్త్ కేర్, హెల్త్ బాగా పెరిగింది, ది లాంజివిటీ ఆఫ్ ద పీపుల్ బాగా పెరిగింది. తర్వాత మోర్టాలిటీ బాగా చిన్నపిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళలో కానివ్వండి, మెడిసిన్ పెరిగే కొద్దీ ఏజ్ కూడా పెరగడం మొదలెట్టింది. కాబట్టి దాన్ని మా పాతకాలంలో వినేవాళ్ళం, ఏదో చిన్న ప్రాబ్లం వస్తే చనిపోయాడను, యంగ్ ఏజ్లో చనిపోవడం అనేది ఇట్స్ కామన్ ఫర్ దెమ్. వాళ్ళు దే టుక్ ఇట్ ఇన్ దేర్ స్ట్రైడ్. ఇప్పుడు అలా కాదు. ఈ 30 ఏళ్ళలో బాగా పెరిగింది అనమాట. విద్య విజ్ఞానం బాగా పెరిగింది, మందులు గట్రా మంచి మంచి మందులు వచ్చాయి. కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్ కూడాను ఇట్స్ వెరీ హెల్తీగా నడిచిందండి ఈ 30 yearsలోను. ఇకపోతే సోషల్ మొబిలిటీ, సోషల్ ఇంక్లూజివిటీ బాగా పెరిగింది. ఎస్పెషల్లీ ఈ మార్జిన్ క్లాస్, ఓబీసీస్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు, వీళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ బాగా జరిగింది 40 yearsలో. దే హవ్ రీజన్ అప్ వెరీ ఫాస్ట్. ఓకే, దాన్ని మైనస్ పైన తర్వాత మాట్లాడుకుందాం. బేసికలీ దే రీజన్ వెరీ ఫాస్ట్. సో దానివల్ల ఏమిటంటే కొన్ని తరాలు బాగుపడ్డాయి వాళ్ళకి. కొంతమంది అసలు ఊహించినంత మార్పు వాళ్ళలో వచ్చింది కొన్ని విషయాల్లో. ఇక దాని తర్వాత చెప్పుకోవాలంటేనండి కన్జ్యూమర్ బిహేవియర్లో చాలా మార్పులు వచ్చాయి. కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ పెరిగింది, కన్జ్యూమర్ కన్వీనియన్స్ బాగా పెరిగింది. మనం అనుకున్నట్టు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అట్ బటన్. కానీ ఇట్ స్లోగా స్టార్ట్ అయింది అది. దెన్ ఇట్ టుక్ ఇన్ టు ఏ బిగ్ జంప్ అనమాట. మొత్తం ఒక 20 yearsలో మెల్లగా పెరిగింది. దాని తర్వాత ఒక్కసారి జంప్ తీసుకుంది అది, బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ రెవల్యూషన్స్ వాట్ ఎవర్ హ్యాపెన్. సో కాబట్టి ఈ ఒక 30-40 ఏళ్ల క్రితం మన వైపు ఆల్మోస్ట్ ప్రతి వస్తువు కల్తీనే ఉండేది కదా. అవును, కరెక్టే. అంటే కొంచెం కానీ సూపర్ అండి మార్కెట్ వచ్చిన తర్వాత కొంచెం గ్రాసరీస్ కొంచెం క్వాలిటీ పెరిగింది. ఇప్పుడు ఏంటంటే వీఆర్ ఆల్మోస్ట్ గ్రాంటెడ్ దట్ కొన్ని చోట్ల క్వాలిటీకి ఇబ్బంది లేదని చెప్పేసి. అప్పుడు సూపర్ మార్కెట్ అనే మాట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది 80-85లో. అప్పుడు ఏమైందంటే ప్యాకెట్లో పెట్టి సీల్ చేసి అమ్మటం మాత్రమే సూపర్ మార్కెట్ చేసే పని ఆ రోజుల్లో. అది చాలా ఒక రకమైన షిఫ్ట్ అనమాట, మేజర్ షిఫ్ట్. మనం ఎదుకోక్కర్లేదు, బెడ్డలు తీయక్కర్లేదు ఆయన ఉద్దేశంతో అలా ప్యాకెట్లు కొనుక్కుంటూ అప్పుడే స్టార్ట్ అయింది 80-85 ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అంతకుముందు ఏముందండి, కిరాణా కొట్టుకెళ్తే పొట్టలు కట్టించేవాడు, పట్టుకొచ్చేవాళ్ళు ఇంటికి. ఇది కన్జ్యూమర్ కట్టుకుని ఇంటికి పట్టుకొచ్చిన తర్వాత దాంట్లోంచి రాళ్ళు, మట్టి వేరే వాళ్ళు. మా అమ్మ చాట్లో వేసి ఎన్ని ఇలా ఏరేది. అవును, ఇప్పుడు ఎవరు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది కదా, అదొక మంచి పరిణామం. ఇప్పుడు లేదు ఇదండి. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ తర్వాతది జెండర్ ఈక్వాలిటీ అండి. ఇంతకుముందు ఉన్నటువంటి ఆ విమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, విమెన్ యొక్క పరిస్థితి కానివ్వండి, చాలా మార్పు వచ్చింది గత ఈ 30 ఏళ్లలోనూ. నాకు తెలిసి చాలా కుటుంబాలు చూశాను, ఆయన వచ్చే వరకు తినేవాళ్ళు కాదు భోజనం. అంటే చాలా విషయాలు అంటే నేను ఐఎమ్ నాట్ ఇక్కడ వేరే నాది ఇది కాదు, ఐఎమ్ నాట్ డిమీనింగ్ దెమ్, బట్ బేసికల్ ఏంటంటే అది ఒక ట్రెడిషన్ ఉండిపోయింది చాలా మందిలో. ఆ పెద్ద ఆయన తిరిగి వచ్చేసరికి 3 అయినా సరే 4 అయినా ఫస్ట్లు ఉండేది. అప్పుడు అలా కాదు, బాగా డెవలప్ అయింది, చదువుకున్నారు బాగాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా నాన్నమ్మ, మా అమ్మమ్మ కాలం నుంచి ఇప్పుడు మా అమ్మ కాలం వరకు చాలా మార్పులు వచ్చాయి. ఈ కాలంలో మాకు మేజర్ షిఫ్ట్ హ్యాపెండ్ ఇన్ విమెన్ ఎడ్యుకేషన్, విమెన్ ఎంపవర్మెంట్. వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానివ్వండి, అది కానీ బ్రహ్మాండ మొబిలిటీ వచ్చిందండి వాళ్ళలో.
అది అవును. బాగా ఎందుకంటే నాకు బాగా నచ్చిన. అవునవును. నేను గమనించాను, లేకపోతే విన్నాను కూడాను చాలా కుటుంబాల్లో. ఏంటంటే, ఒక పేద రైతు కుటుంబం, మనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి అందరిని బాగా చదివించే స్తోమత లేదు కాబట్టి, ఒకళ్ళనో ఇద్దరినో ప్రయారిటైజ్ చేయాలన్నప్పుడు, వాళ్ళని చదువుకుందాం అన్నప్పుడు, ఆడపిల్లలకి ఎప్పుడూను వాళ్ళని వెనక వరుసలోనే పెట్టేవాళ్ళు. ఎందుకులే పెళ్లి చేసి పంపించే విషయమే కదా! కాబట్టి ఈ అమ్మాయికి చదువెందుకు ఇంక ఇక్కడ ఆపేద్దామని అన్నట్టు. ఇప్పుడు అలా కాదు. నా స్వానుభవం అండి. మా పెద్ద చెల్లాయి కడియంలో ఉండగా మా పెద్ద చెల్లాయి 7th స్టాండర్డ్ వచ్చేసరికి స్కూల్కి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి ఆ రోజుల్లో. సో మా అమ్మ అంది, నువ్వు పెద్ద అమ్మాయి అయిపోయా, నువ్వు వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండిపోతున్నాను. 7th స్టాండర్డ్ మానేసింది మా చెల్లి. అదే మా చిన్న చెల్లికి నేను ఫైట్ చేసేసరికి ఇంట్లో ఆ పాటికి బాగా పెరిగింది కాబట్టి 75 80 వచ్చేసరికి చదివించాం. సో డిఫరెన్షియల్ చూసారా, ఒక చిన్న 30-20 ఇయర్స్లో ఒక అమ్మాయి 7th ఆపేసిన చదువు, ఒక అమ్మాయి ఎంకామ్ చదివింది. దిస్ హౌ ది హోల్ థింగ్స్ షిఫ్ట్ అనమాట. ఆ షిఫ్ట్ అయింది ఆ రోజుల్లో. దాని తర్వాత అండి ఇటు వచ్చి సోషల్ మొబిలిటీ కూడా ఉంది. సోషల్ మొబిలిటీ కూడా బాగా పెరిగింది. అంటే ఇంక్లూజివ్నెస్తో పాటు మొబిలిటీ కూడా పెరిగింది. చాలామంది కలిసి మెలవటం, వాళ్ళటువంటి సంబంధాలు బాంధవ్యాలు, తర్వాత ఆడ మగ తేడాలు బాగా తగ్గిపోవటం. సో కాబట్టి ఒక రకమైనటువంటి ఇంక్లూజన్ స్టార్ట్ అయింది సొసైటీలో. అది కూడా మంచి పరిణామం అనమాట. ఇవి మేజర్గా చెప్పాలంటే ఇవన్నమాట. ఇటు ఎకనామిక్, ఆఫ్ కోర్స్ చదువు వల్ల ఎకనామిక్ ఉద్యోగాలు వచ్చాయి, ఉద్యోగాల్లో బాగా సంపాదించాడు. అండ్ కొన్ని విషయాల్లో అయితే బాగా సంపద పెరిగింది. ఫర్ ద రీజన్ ఈజ్ ఖర్చులు బాగా పెరిగినా సరే వాళ్ళ ఉద్యోగాలు బాగా పెరిగాయి. గత 15 ఏళ్ళ నుంచి అయితే ఇట్స్ ఏ ఫినామినల్ చేంజ్. గత 15 ఏళ్ళ నుంచి అవునవును. అదే ద వే. ఎందుకంటే ఒకప్పుడులాగా ఇప్పుడు పస్తులు పడుకోవాల్సిన అవసరం నాకు తెలిసి ఏ కుటుంబానికి రావట్లేదు అసలు. అది ఇంకా చాలా చేయాలండి, ఇంకా చేయాలండి, ఇంకా చాలా చేయవచ్చు. బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ దిస్ మూమెంట్ ఈజ్, అంటే ప్రభుత్వాలు సంకల్పించుకుంటే చేయడానికి హద్దు ఉండదు, అంత చేసుకోవచ్చు వెల్ఫేరిజం ప్రపోజల్లో. కానీ వెల్ఫేర్ ఈ పిల్లలకి వాళ్ళకి మనకు ఇచ్చే విద్య వల్ల కానివ్వండి, వచ్చిన ఉద్యోగుల వల్ల కానివ్వండి, చాలా కుటుంబాలు బాగుపడ్డాయండి. చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. ఎస్పెషల్లీ గత 15 years నుంచి ఐటీ బూమ్ వచ్చిన తర్వాత అయితే ఇంకా రియల్లీ దే టుక్ ఆఫ్ ఫర్ కంప్లీట్ 2 generations సరిపడా ఒక జనరేషన్లో బాగుపడ్డారు. ఇది మటుకు గణనీయమైన అభివృద్ధి ఉన్నటువంటి మన ఎస్పెషల్ మన తెలుగు రాష్ట్రంలో, మన దేశంలో కానివ్వండి, దేశం నేను చెప్పలేదు కానీ మన తెలుగు రాష్ట్రంలో అయితే బ్రహ్మాండం పెరిగిందండి గత 15 days నుంచి. అసలు చెప్పక్కర్లేదు, అంత బాగా పెరిగింది. ఇక్కడ మీకు ఒక ఉప ప్రశ్న. చెప్పండి. మీరు దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా బాగా తిరిగి చేశారు కదా, మీరు చూశారు కదా, తెలుగు వాళ్ళు ఈ ప్రొఫెషనల్ కోర్సెస్కి ఇచ్చినంత వెయిటేజ్, అంటే అందులోనూ ముఖ్యంగా ఐటీ అంటే ఇంజనీరింగ్ ఆర్ ఐటీ, ఫార్మా టు సమ్ ఎక్స్టెంట్, అండ్ ఎంబీబీఎస్ మెడిసిన్ అనేది కొంచెం ఎక్స్క్లూజివ్ కాబట్టి అది ఓకే అనుకోండి. అసలు మిగతా స్ట్రీమ్స్ని, హ్యుమానిటీస్ని కానీ లేకపోతే బేసిక్ సైన్స్ కానీ వాటన్నిటిని పూర్తిగా వదిలేసి కేవలం ఇంజనీరింగ్ మీద ఇలా పట్టడం అనేది మిగతా రాష్ట్రాల్లో ఇంత ఉండదు. ఎందుకు ఉండదు అనేది మీ ఊహ? యా, నాకు తెలిసిన ఒకటి సమాచారం ఏంటంటే అండి, మనం ఇక్కడ చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఐడియా మనందరికీ ఏంటంటే, either he should be in engineering or should be a doctor. That's how రెండే ఉండేవి ఆ రోజుల్లో. అది ఇంజనీరింగ్ కాలేజీలో నాకు తెలిసి 4వ 5వ 68లో నేను పాస్ అయినప్పుడు 4 ఇంజనీరింగ్ కాలేజీ ఆ రోజుల్లో మొత్తం రాష్ట్రం మొత్తానికి. అలా ఉన్నప్పుడు మెల్లగా ఏమైందంటే అండి, ఈ గత 20 ఏళ్ళ నుంచి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పెట్టారు ఇండియాలో, మన దేశంలో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది వెరీ యూనిక్ టు మన తెలుగు రాష్ట్రాలు, ఇంకా బయట ఎక్కడ లేదు ఇది. దీనివల్ల ఏమైందంటే అందరూ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వెళ్ళడం మొదలెట్టారు. ఇది ఎందుకంటే దిస్ ఈజ్ ఏ ఆఫ్ షూట్ ఆఫ్ ది ఐటీ బూమ్. ఐటీ బూమ్లో ఏమైందంటే ఏ ఇంజనీరింగ్ చదివినా వాడు చేసే పని ఒకటే. కాబట్టి అది ఏమైందంటే ఇంజనీరింగ్ అనేది ఒక బెంచ్ మార్క్ లాగా అయిపోయింది అనమాట ఫర్ గెటింగ్ రిక్రూట్మెంట్. దో ది జాబ్ వాట్ హీ డస్ మే నాట్ బి అకిన్ టు వాట్ ఇంజనీరింగ్ టీచర్స్ టు హిమ్, బట్ అదర్వైజ్ ఎవ్రీబడి బికేమ్ అది అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దే పుట్ ఇట్. సో కాబట్టి ఏమిటంటే ఇది వేరే రాష్ట్రాలు ఎక్కడా లేదండి, యూపీ, బీహార్, పంజాబ్ ఎక్కడా లేదు ఈ విషయం. కాబట్టి ఇక్కడ బాగా అవకాశాలు వచ్చాయి, చీపర్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ ది రీఎంబర్స్మెంట్స్. అండ్ దెన్
మీకు బేసిక్గా చదువు పట్ల ఆ, ఇంగ్లీష్ పట్ల తన కమిట్మెంట్ పట్ల వేరే రాష్ట్రాలతో చూసుకుంటే మనం చాలా చాలా బెటర్ అండి. వాళ్ళు వేరే రాష్ట్రాలందరూ కొన్ని రాష్ట్రాలు చెప్పాలంటే ఇంకా జాతి మతం ఏమో కానీ జాతి బాగా ఎక్కువ అండి. ఈస్ట్ అక్కడ నార్త్లో బీహార్ ఈవెన్ టుడే నేను ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అక్కడ వాళ్ళకి బాగా ఎక్కువ అండి. అది మనకన్నా లాగా అన్ని కాలేజీలు లేవు అక్కడ. మీకు చెప్తే నమ్మరు, బీహార్లో డిగ్రీ పాస్ అవ్వాలంటే 6 years పడుతుంది. ఈవెన్ టుడే 6 years పడుతుంది. 3 years డిగ్రీ కంప్లీట్ అవ్వదు అక్కడ, ఎగ్జామ్స్ అవ్వవు. సో ఇలాగా మెలడీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ బాగుపడలేదండి. మన రాష్ట్రాల్లో అయితే టెన్షన్గా 3 yearsకి డిగ్రీ అయిపోతుంది. ఎవరికైనా సరే వాడు ఫెయిల్ అవ్వనా పాస్ అవ్వని డిగ్రీ అయిపోతుంది. అది లేదండి అటువైపు. కాబట్టి ఇటువంటి అసమానతలు ఉండడం వల్ల మనం బాగుపడటం నిజంగా చెప్పాలంటే దట్స్ ద రీజన్ బిలో ఈ 4 states-లో ఉన్నటువంటి మంది ఐటీ గ్రాడ్యుయేట్స్, ఐటీ క్యాపిటల్ ఎక్కడ దేశం మొత్తం లేదు. అండ్ ఇట్ లుక్స్ అట్ టైమ్స్ స్క్యూడ్ అనుకోండి, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. బికాజ్ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ తప్పించి కేరళ కొంచెం ఏమో కానీ ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐటీ కాన్సన్ట్రేషన్ ఎక్కడా లేదు మొత్తం ఇండియా మొత్తానికి. ఇవి బాగా జరిగినాయండి. ఇంకోటి దీంతో పాటు బాగా పెరిగిందంటే గ్లోబలైజేషన్ వల్ల, గ్లోబల్ ట్రావెల్ వల్ల, గ్లోబల్ తిరగడం వల్ల బాగా దృక్పథాలు బాగా మారిపోయినాయి ప్రజలవి. ఇప్పుడు మొన్న చూస్తే నేను చెప్తే నమ్మలేమో కానీ 60-70 ఏళ్ళ ఒక మామగారు షీ గోస్ ఆల్ ద వే టు షికాగో అలోన్. నాకు చాలా ఆశ్చర్యపించేది ఒక కొత్తలో. 70 ఏళ్ళ ఆవిడ అప్పుడు ఏదో సముద్రాలు దాటితే ప్రాచిత్యం చేసుకోలేని రోజుల నుంచి 70 years ఆవిడ స్ట్రైట్ అవే షీ గోస్ టు షికాగో బై టేకింగ్ ఏ ఫ్లైట్ ఫ్రమ్ హియర్. అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. చిన్నప్పుడు ఈ బండికి ఈ ప్లాట్ఫామ్ దిగి ఆ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి కష్టపడేవాళ్ళు. ఈ రోజున బామ్మగారు 70 years 80 years ఓల్డ్ బామ్మగారు షీ గోయింగ్ టు ఆల్ ద వే టు షికాగో విత్ అవకాశ జాడి. దట్స్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. కాబట్టి ఇవన్నీ మంచి పనులు బాగా జరిగాయండి. ఇవన్నీ సమరైజ్ చేయాలని మటుకు ఇట్స్ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ లైఫ్ అండి, కంప్లీట్ మొత్తం అన్ని విషయాల్లోనూ. ఈ 30లో ఈ 30-35 yearsలో అయినటువంటిది చాలా బాగా మన దేశం, ఎస్పెషల్ మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, సౌత్ ఇండియాలో జరిగింది. ఇవి అని నా అభిప్రాయం. అది ఇంకొకటి మేబీ నా అబ్జర్వేషన్ మీరు చెప్పిన దాన్ని కలిపి ఇలా కొంచెం గ్లోబల్ ట్రావెల్ వల్ల కానీ, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వర్క్ చేయటం వల్ల కానీ, ముఖ్యంగా అట్లా బయట దేశాల్లో వర్క్ చేస్తూ ఉన్నవాళ్ళు కొంతమంది ఇంటర్ స్టేట్ మ్యారేజెస్ కూడాను బాగా చూస్తున్నాం మనం ఇప్పుడు. అది కూడా పెరిగి యాక్చువల్లీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా ఇంకా ఎక్కువైతే కనుక కొంచెం ఈ క్యాస్టిజం అనేది తగ్గుద్దేమో ఫ్యూచర్లో అనేది ఒక హోప్. అయితే మీరు చెప్పింది జనరల్ ప్రిన్సిపల్ ఇస్ ఫైన్. కానీ ఒక రకంగా చెప్పాలంటే అండి, మన పాత తరం, మాలాటి తరం వాళ్ళకి అది ఇంకా వాసన పోలేదండి. అంటే ఏంటి, ఇంటర్ కాస్ట్ కానివ్వండి, ఇంటర్ స్టేట్ కానివ్వండి, ఇంటర్ రిలీజియన్ కానివ్వండి, అది అటు మేనేజ్ చేసుకుంటే తప్పు అనే భావన ఇంకా పోలేదు. ఎస్పెషలీ నాలాంటి ఓల్డ్ పీపుల్, ఆ ఏజ్ వాళ్ళకి ఇంకాను. ఎందువల్ల నాకు అర్థం లేదు. వీ ట్రావెల్డ్ ఏ లాట్, చదువుతాం అంతా చూస్తాం కానీ, బట్ స్టిల్ వెన్ ఇట్ కమ్స్ టు మీ ఇట్ స్టిల్ పించెస్ మీ. ఎందుకు అనిపిస్తుంది? ఐ డోంట్ నో వై ఇట్ ఈస్. ఐమ్ టు ఫ్రాంక్ ఇనఫ్ ఐమ్ టెల్లింగ్ మై సెల్ఫ్. నాకు అనిపిస్తుంది తప్పు అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకు నాకు అర్థం అవుతుంది, ఐ డోంట్ నో. ఓకే, సో మనం ఇప్పటిదాకా గత 30 ఏళ్ళు జరిగిన మంచి పరిణామాల గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడేమో వేరే పరిణామాలు, అంటే అంత మంచివి కానివి, మనం కొంచెం ఇప్పటికైనా సరే మేల్కొని వాటిని అడ్రస్ చేయాల్సిన పరిణామాలు, అంత మంచివి కానివి ఏంటనేది మీ ఉద్దేశంలో? ముందుగా చెప్పాలంటే అండి, ఎవ్రీబడి, అది మనం సమాజంలో మనము అనే మాట పోయిందండి. ఇప్పుడు నేను అనే మాటే బాగా ప్రాచుర్యంలో ఉంది. ఆ కలెక్టివ్గా ఒక థాట్ ప్రాసెస్ అని ఉండేది ఇంతకు ముందు. ఒక చిన్న ఊరు అనుకోండి, ఆ ఊళ్ళో ఫ్యామిలీ ఒక యూనిట్ అనుకుంటే, అక్కడ చుట్టుపక్కల ఫ్యామిలీ అందరూ ఒకళ్ళు తల్లో 4 ఆయన పని ఏంటి, వీళ్ళ పని ఏంటి, అందరూ కలిసి ఒకసారి చేయటం, పిలువపోయిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి పని చేయటం, అటువంటి కలెక్టివిజం ఉండేదండి. ఆ కలెక్టివిజం టోటలీ హ్యాస్ గాన్ నౌ. ఎవ్రీబడి నౌ షిఫ్టెడ్ టువర్డ్స్ నాకు నేను అనే ఇండివిజువలిస్టిక్ సొసైటీ అయిపోయిందండి టోటల్గాను. సో దానివల్ల ఏమైనటువంటి అండి,
క్వశ్చనింగ్ ఎఫెక్ట్ పోయిందండి అసలు సిస్టంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ చిన్న విలేజ్ లో ఒక చిన్న వ్యక్తి ఉన్నాడు. పాప అతని పెళ్లి అయింది అనుకున్నాడు ఇంట్లో పాపకి. ఇంట్లో వాళ్ళందరూ తలో చేయి వేస్తే సాయం చేసేవాళ్ళు ఆ రోజుల్లో. మానిటర్ని కాదు, ఫిజికల్ కానివ్వండి, వాడు ఎమోషనల్. ఇప్పుడు అది లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు పక్కింట్లో ఏం జరుగుతున్నా సరే యువతలో వాడికి ఏం తెలియదు. ఆ లెవెల్కి వచ్చారు ఇండివిజువలిస్టిక్. ఎవరి ఏంటంటే నా కోసం, నాది, నేను అనే మాట బాగా జీర్ణించిపోయింది మన నరాల్లో. అది వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్. రెండో పాయింట్ ఏంటంటే, ఈ ఫ్యామిలీ బంధాలు అనుబంధాలు పాడైపోయాయండి. పాడైపోయాయంటే కొన్ని చోట్ల ఫ్రాక్చర్డ్ అయిపోయాయి. వాటిని మళ్ళీ కలపడం చాలా అసాధ్యం అనిపించే లెవెల్కి వచ్చాయి. కొన్ని చోట్ల తమ్ముళ్ళు కొట్టుకుంటారు జస్ట్ బికాస్ ఆఫ్ మనీ, నథింగ్ ఎల్స్. అంత ఇంతకనే లేదు. అప్పుడు చెప్పినప్పుడు అన్ని సంబంధాలన్నీ మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలు అన్నట్టు కొన్ని విషయాల్లో తోడబుట్టువులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఎప్పటి నుంచి ఉన్నాయి దాయాదుల పోర్లు అనేది చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం. కానీ ఇప్పుడు బాగా పెరిగిపోయాయి కొన్ని విషయాలు. ఎందుకంటే ఒక లెవెల్ కొంతమంది పైకి వెళ్ళిపోతారు, ఒక లెవెల్ ఉండిపోతారు కొంతమంది. ఆ డిస్పారిటీ అలా ఉండిపోయింది. దానివల్ల ఏంటంటే లేనిపోని ఇష్యూస్ అవి ఇవి మొదలయ్యాయి అనమాట. మూడోది ఏంటంటే, ఇది ఇండివిజువలిస్టిక్ అయ్యేసరికి ఏమైందంటే, వెన్ దే గో అవుట్, వాళ్ళు వేరే చోట వెళ్ళినప్పుడు నాది నేను అని ఉన్నప్పుడు వాళ్ళు చాలా స్వార్థం పెరిగిపోయింది ప్రతి వాళ్ళను. పెళ్ళిళ్ళు కానివ్వండి, వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగాల్లో కానివ్వండి, ప్రతి చోట్ల ఎంత స్వార్థం పెరిగిపోయిందంటే, నాకు ఏమిటి ముందు, వాట్ ఈజ్ ఇన్ ఫర్ మీ ఫస్ట్ క్వశ్చన్, దాని తర్వాతే వేరేది. కామన్ గుడ్ అనే మాట లేదు ప్రస్తుతానికి. మీరు అంటే లుక్స్ మేబీ లిటిల్ ఐడియలిస్టిక్, కానీ కామన్ గుడ్ అనేది లేకపోతే అసలు ప్రపంచంలో ఇది ఉండదండి. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కొహెసివ్నెస్ ఉండదు. ఇట్ బికమ్స్ ఏ ఐసోలేషన్ అయిపోతారు అందరూ. అది మటుకు ఇట్ ఈస్ రియలీ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ ఐసోలేషన్ అది. సో ఆ సొసైటీలో ఐసోలేషన్ ఎంత పెరిగిపోయిందంటే అది ఇట్ టర్న్స్ ఇంటూ డిప్రెషన్ ఫ్యూచర్. అది వీఆర్ సీయింగ్ నవ్ డేస్. 20-30 ఏళ్ళ అబ్బాయిలకు కూడా డిప్రెషన్ అంటూ మాట్లాడుతుంటారు. అది నాకు అర్థం అవుతుంది. డిప్రెషన్ మాట 30 ఏళ్ళకి ఎందుకు వస్తుందో అర్థం అవుతుంది. వాడు మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి ఇది ఉంటుంది, అన్నీ ఉంటే కానీ డిప్రెషన్ ఉంటాడు. సో దిస్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది నో సోషల్ కొహెషన్ ఆఫ్ బాండ్ లేనందువల్ల. నాలుగోది ఏంటంటే బాగా పెరిగిపోయింది అంటే, వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత వెన్ దే బికాస్ ఆఫ్ ది జాబ్స్ వాళ్ళు కానివ్వండి, దీనివల్ల అర్బనేషన్ వల్ల వీళ్ళందరూ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత, అండ్ వెన్ దే ట్రావెల్ టు అవుట్ సైడ్, చాలా మంది ఒక 60-40-50% బయటికి ఎలా వెళ్తున్నారు కాబట్టి పిల్లలు, ఈ ఓల్డ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళు ఉండిపోతున్నారు వెనకాల. సో ది క్వశ్చన్ ఈస్ దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్. మేబీ దేర్ ఇండివిజువలిస్ట్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్. వీళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళు తల తాకట్టు పెట్టి కింద మీద పెట్టి వీళ్ళు పాపం పిల్లల్ని చదవాలి, నాకంటే బాగుపడాలి అనేటువంటి పంపితే బయటికి, అండ్ దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ వెన్ దే ఆర్ నీడెడ్ హియర్. దానికి మనం ఎవరిని తప్పు పట్టలేమనుకోండి. అది పైగా చాలా మంది అంటారు పక్షులు వెళ్ళిపోతాయి బయటికి, గూడులు రాకుండా అది న్యాచురల్, అది సహజం అంటారు. కానీ మనుషులు కాబట్టి మనం అట్ టైమ్స్ యూ ఫీల్ డిఫికల్ట్ ఓల్డ్ ఏజ్ లో వాళ్ళందరినీ వదిలి వెళ్ళాలి అనేటువంటిది కాన్సెప్ట్ అందరికీ సరిపోకపోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు పీపుల్ షుడ్ అది చేయడం మానేశారు. కాబట్టి మనం చాలా వింత వింత విషయాలు వింటున్నాం. కొన్ని చోట్ల వాళ్ళు ఉండిపోతారు, ఒంట్లో బాగాలేకపోయినా అలా పడిపోయి ఉంటారు. నోబడీ కేర్స్ ఫర్ దెమ్ బికాజ్ పక్కింట్లో మూతం వీటి తెలియదు కాబట్టి, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నెక్స్ట్ హౌస్ కాబట్టి వాళ్ళు అలా అయిపోతారు. ఓల్డ్ పీపుల్ అయితే కష్టం. కానీ చాలా మంది అంటారు వీఆర్ సెండింగ్ మనీ, విల్ కీప్ సంబడి టు గో లుక్ ఇన్ టు దెమ్ అండ్ కమ్ బ్యాక్ అంటే, బట్ దట్ ఈస్ నాట్ ఎ ఐడియల్ సొల్యూషన్ అనిపిస్తుంది. బట్ ఎనీహౌ దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాజ్ నెగ్లిజెన్స్ ఇంత బాగా పెరిగిపోయింది అంటే కాంట్ బిలీవ్ అనమాట నెగ్లిజెన్స్. ఇకపోతే ఎక్స్ప్లాయిటేషన్, కన్జ్యూమరిజం భయంకరంగా పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది కన్జ్యూమరిజం అంటే, అసలు మీరు చెప్తే అసలు కొన్ని విషయాల్లో నమ్మలేము అనమాట. ఈ పక్కన అన్నం, మంచినీళ్ళ బాటిల్ కోసం మంచినీళ్ళు తాగే మంచినీళ్ళు దొరకని రోజుల్లో కూడా విలేజ్, నేను ఉండే ప్లేస్, నాట్ ఐ డోంట్ కాల్ ఇట్ బిగ్ సిటీ, స్మాలెస్ట్ ఇది, ఐఎమ్ సీయింగ్ ఏ క్లినిక్ ఫర్ డాగ్స్. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంట్లో తిండి తిప్పులు లేవు ఒకవైపు ఏమో దేర్ క్లినిక్ ఫర్ డాగ్స్ ఇన్ ఒక 5 clinics ఆర్ దేర్ ఇన్ స్ట్రెచ్ ఆఫ్ 5 kilometers అండి. ఆ కళ్ళు తిరిగిపోయి మనం చూసినప్పుడు. సో దిస్ ఈజ్ ఏ మిస్ప్లేస్ ప్రయారిటీస్ అనమాట ఇవి. నేను because why dog is necessary, because you don't have companionship. Why companionship is not there, because you don't get back to our people connectivity లేని వల్ల. సో your dog only అనమాట, ఇంకెవరు లేనమాట.
ఆ లెవెల్కి వచ్చారు మన వాళ్ళు. మనుషులు వదిలేసి జంతువులు పెట్టుకుంటున్నారు వాళ్ళు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. రెండోది ఏంటంటే, మీరు చెప్తే నమ్మరు, నేను ఓ మధ్య ఒక బ్యాంకులో కూర్చుని ఉంటే ఇద్దరు ఐటీ కపుల్ వచ్చారు. వచ్చి ఓ హోమ్ లోన్ తీసుకుంటున్నారు. అది వెరీ నియర్ టు మై ప్లేస్. నేను అడిగాను, బాబు ఇది చూసావా ఏంటి సంగతి, ఊరుకోకున్నాను. లేదండి మేము ఆన్లైన్లో కొనుక్కున్నామండి ఇల్లు అన్నారు వాళ్ళు. వీళ్ళు బిలీవ్ ఇట్. ఆన్లైన్లో వాళ్ళు ఇద్దరు విల్లా కొనుక్కున్నారండి చూడకుండా. ఐ మీన్ దిస్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. నాకేమవుతుందంటే వీళ్ళకి బేసికల్లీ వాళ్ళు వెన్ పీపుల్ లైక్ ఒక 2 బెడ్రూమ్లో ఉంటారనుకోండి, రాజమండ్రిలో ఉన్నాడు ఒక 2 బెడ్రూమ్లో, హఠాత్తుగా ఉద్యోగం వచ్చింది, అదే పెళ్లి చేసుకున్నాడు, అతను అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు కలిసి ఇమ్మీడియట్లీ వాంటి విల్లా. అది దట్ ఈస్ నాట్ ప్రయారిటీ కదా వాడికి. హీ షుడ్ స్టార్ట్. ఐ డోంట్ నో వై దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఏమైందంటే అసమాధాలు బాగా పెరిగిపోయి హస్బెండ్ వైఫ్ల్లో. నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నారు, ఆవిడతో మనం మాట్లాడుతుంటే ఆవిడ చెప్పింది, గౌస్ ఐఎమ్ సీయింగ్ మోర్ ఆఫ్ ఏ డైవర్స్ కేసెస్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇన్ మై లాస్ట్ 30 years. ఐఎమ్ సీయింగ్ ద లాస్ట్ 5 years అన్న ఆవిడ. ఏమ్మా అంటే ఇద్దరు వెల్ టు డూ పీపుల్ వస్తారు, ఇద్దరు ఐటీ వాళ్ళే వస్తారు, అండ్ దే ఆల్వేస్ హ్యావ్ ఎ స్మాలెస్ట్ ఇష్యూ బట్ దే గో టు డైవర్స్కి వెళ్ళిపోతున్నారు ఈ కాలంలో. దే ఆర్ కమింగ్ ఫర్ మీ అని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే అడ్జస్టబుల్ మెంటాలిటీ లేదండి. నువ్వు చిన్నప్పుడు మా నా మా ఇంటి పక్కన క్వార్టర్లో ఒక స్టేషన్ మాస్టర్ ఉండేవారు. అతను బిఏ, వాళ్ళ అమ్మాయి కూడా ఆ రోజు బాగా చదువుకున్న మా అమ్మాయి కూడా బిఏ. ఈయన చెప్పాడు, నేను బిఏ, మా ఆవిడ బిఏ అబ్బా, ఆవిడ తిరితే నాకేం అర్థం అవదు అంటే వేళాకులకు చెప్పేవాడు ఆయన. ఆ రోజుల్లో అది చదవడం చాలా రేర్. ఈ రోజుల్లో ఇట్స్ వెరీ కామన్. కాబట్టి అదేమవుతుందంటే ఆ డిస్పారిటీస్ కొంచెం వచ్చేస్తాయి. ఎందుకు అంటే ఇది చాలా మంది తప్పుగా అనిపించవచ్చు, చాలా మంది వేళాకులు చూస్తున్నాను అనుకోవచ్చు. కాదు, దిస్ ఇస్ ట్రూత్, ఐఎమ్ టెలింగ్ యూ. దెర్ ఈస్ ఎ ఎలిమెంట్ ఆఫ్ మిస్ట్రస్ట్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ ఇంటాలరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అందువల్ల అవుతుంది. రెండోది ఏంటంటే బయట కన్వీనియన్స్ అంత పెరిగిపోయిందంటే ఇప్పుడు మనం దేనికైనా సరే అడుగు పెట్టక్కర్లా, భోజనం కూడా అడుగు పెట్టక్కర్లా, తిండి కూడా ఇంటికి వచ్చేస్తుంది కాలంలో. కాబట్టి ఏమవుతుందంటే ఇది ఐడియల్ బ్రెయిన్ ఏదో ఒకటి ఫైండ్ స్పాట్ అనమాట. ఈ ఫుడ్ బాగుంది అంటే అనుకోండి, ఆవిడ నీ చీలేనా రాదా అంటుంది, నువ్వు చేస్తున్నావా లేదా, అలా పెరిగిపోతుంది ఆ జగడాలు పెరిగే చాలా జగడాలు వింటున్నాను నేను గత 10 years నుంచి. ఐఎమ్ లిజనింగ్ ఈవెన్ ఫర్ సిల్లీ కాజెస్ పీపుల్ ఆర్ ఫైటింగ్. అటువంటిది హస్బెండ్ వైఫ్నే కాదు, బయట కూడాను ఒక చిన్న కాజు కూడాను ఫైటింగే. ఫర్ ఎగ్జాంపుల్, మనం మా అబ్బాయిని ఎవడుతున్న బండి, వాడు స్కూటర్ అడ్డం వచ్చాడు, అంతే దిగిపోయి మొత్తం ఫైటింగ్ మొదలెట్టాడు. దేర్ నో నెసెసిటీ ఫర్ ఇట్ యాక్చువల్లీ. ఆ కంట్రోలింగ్ లేదు ఈ పాలలో. అంటే దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఇంటాలరెన్స్ బాగా పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే సమాజంలో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే తగ్గేదేలే అనేది కదా ఇప్పుడు మూటో. అది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వాళ్ళు మనసు. 5 నిమిషాలకు పైగా నన్ను అంటాడు, మా పిల్లలు నాతో అంటారు, నువ్వు కూడా కదా 5 నిమిషాలు నీకు నెట్ రాకపోతే నువ్వు గొడవ పడ్డావు అంటే, నిజమే, నేను కూడా అలవాటు పడ్డాను. నేను కూడా ఆల్సో స్పీషియస్ సేమ్ సొసైటీ. కాబట్టి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలి. అందువల్ల ఇదో పెద్ద బాధ అయిపోయింది పెద్దానికి ఎన్నో. మూడోది ఏంటంటే చదువుల వల్ల ఇప్పుడు బాగా హైలీ నారో చదువు అయిపోయిందండి. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఓన్లీ టువర్డ్స్ సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అటువైపు పెడుతున్నారు బికాస్ ఆఫ్ ది వేరియస్ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి హ్యూమానిటీస్ ఎవరు చదవట్లేదండి. హ్యూమానిటీస్ ఎవరు చదవట్లేదు. కొన్ని కాలేజీలు మూసేస్తున్నారు హ్యూమానిటీస్ చదవకపోతే. ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు రన్ ది కాలేజ్ ఆన్ కమర్షియల్ స్కేల్. సో వాళ్ళు కూడా మానేస్తున్నారు. సో ఇది ఒకటి ట్రెండ్ బాగా చదువులో. అవునవును. హ్యుమానిటీస్ అంటే మిగతా సోషల్ సైన్సెస్ కానీ, లిటరేచర్ కానీ, వీటి ప్రాముఖ్యత ఏంటనేది చాలా మందికి తెలియదు యాక్చువల్గా ఇప్పుడు. ఎందుకంటే అదే బీయింగ్ ఏబుల్ టు రీడ్, బీయింగ్ ఏబుల్ టు రైట్ వెల్, యూ షుడ్ హ్యావ్ రెడ్ వెల్. ఎందుకంటే అది కూడాను ఫిక్షన్. ఇట్ ఇన్స్పైర్స్ యూ టు హ్యావ్, ఇట్ హెల్ప్స్ యువర్ ఇమాజినేషన్ యాక్చువల్లీ టు రీడ్ ద ఫిక్షన్ టెక్స్ట్. మీరు గమనిస్తే ఇప్పుడు the share of non-fiction books is actually much higher compared to 30 years ago that people are reading. Precisely.
వెన్ ఐ గో టు ఎయిర్పోర్ట్ ఇప్పుడు చూడాలంటే అసలు అక్కడ ఫిక్షన్ మంచిగా కనిపించవట్లా. ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ హౌ టు అంత సెల్ఫ్ హెల్ప్లు, తర్వాత ఇవే హౌ టు మేక్ ఎ మిలియన్, హౌ టు డూ దిస్ వన్, హౌ టు రిటైర్ అర్లీ, ఇవే ఉన్నాయి, ఇంకేమి ఉండవు అక్కడ పుస్తకాలు. బికాజ్ ప్రపంచంలో అందరూ పిల్లలందరూ అడిపే పెడుతున్నారు కాబట్టి పబ్లిషర్ ఏం చేస్తారు ఆటోమేటిక్ ఈ నాట్ గోయింగ్ టు లాస్, సో యూ విల్ ఆల్సో స్టార్ట్ ప్రైసింగ్ సేమ్ బుక్స్ అనమాట. అదొకటి. మూడోది ఏంటంటే ఈ కాలంలో ఈ కన్స్యూమరిజం పెరిగిపోయిన తర్వాత పోటీతత్వం ఎక్కువైపోయిందండి. పోటీతత్వం బాగా పెరిగిపోయింది. ఎగ్జిబిషనిజం పోటీతత్వం ఎంత పెరిగిపోయిందంటే కాంట్ బిలీవ్ అనమాట. అది దానివల్ల పక్కోడికి ఉందని నగలు కొంటాం, అది కొంటాం, ఇది కొంటాం, అది కొంటాం, వాటి ఒక్కడే 3 కార్లు 4 కార్లు ఇంట్లో. ఐ మీన్ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్ కన్స్యూమరిజం. అదేనండి. అది మీకు ముఖ్యంగా ఎక్కువ కనపడతా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఇండియా వచ్చేదే కూడా ఆ సందర్భాలే కదా, ఏదైనా పెళ్లిళ్ళు కావచ్చు, లేకపోతే ఫెస్టివల్స్ కావచ్చు. భయంకరం బాబు, యూ కాంట్ బిలీవ్ ఇట్ ఈ కాలంలో. ఐ మీన్ అది ఇవి బాగా పెరిగిపోయాయి. ఇంకా ఎటు వచ్చి చివరికి ఏంటంటే ఫ్యామిలీ, సో మన ట్రెడిషన్స్ ని అసలు చాలా మంది మర్చిపోయారండి. ట్రెడిషనల్స్, ఆ గెట్ టుగెదర్స్ కానివ్వండి, ఆ ట్రెడిషనల్ చిన్న చిన్న పల్లెటూళ్ళలో నడుస్తున్నటువంటిది, ఆ జాతరలు, తర్వాత చిన్న చిన్న స్మాల్ ఫెస్టివల్స్, తర్వాత ట్రెడిషనల్ ఫుడ్, ఇవన్నీ చాలా మంది మర్చిపోయారు. బట్ దే బికేమ్ నో మోర్ ఫ్యాన్సీ దట్ గోంగూర పప్పు తినడానికి యూ హ్యావ్ టు గో ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు స్పెండ్ 800 rupees ఫర్ థాలీ. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఇంట్లో చేసుకోవచ్చు కదా వాడు? నో, they will go all the way to some place, some swanky place where they spend 800 to 900 rupees or eating only normal thali which you can eat at home in a better way. అసలు బేసిక్ ఇష్యూ ఏంటంటే వీ డోంట్ వాంట్ టు కుక్. దీనివల్ల అంటే నేను అందరినీ అంటలేదు, ఇది తప్పు పట్టడం కాదు, బట్ దిస్ హౌ ద హోల్ ఈస్ గ్రావిటేటింగ్ టువర్డ్స్ ఇట్. దీనివల్ల నాకు అర్థం ఏంటంటే కన్వీనియన్స్ ఎంత పెరిగిపోయిందంటే పీపుల్ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు కన్వీనియన్స్ చూపి, బ్లింకిట్ 10 నిమిషాలు చెప్పండి, నాకు అర్థం. 10 నిమిషాలు ఏం కొంపు మునిగిపోతుంది చెప్పండి? బ్లింకిట్ వాడు 10 నిమిషాలు, వాడు ఎంత పరిగెత్తుకు వస్తాడు, వాడికి యాక్సిడెంట్ అయితే. ఇప్పుడు ర్యాపిడో 5 minutes అంట, కొత్త ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూశాను. 5 minutes ఏం అడ్వర్టైజ్మెంట్ నాకు అర్థం అవుతుంది. వాడు హౌ యుల్ బ్రింగ్ ఇట్స్ పాసిబుల్? వాడు ఎక్కడో పక్క దుకాణం తీసుకొచ్చి వాడు ముద్ర కొట్టి ఇచ్చేస్తాడు అన్నమాట, అంతే కదా చేసేవాడు. యూ కాంట్ బ్రింగ్ ఆల్ ద వే ఫ్రమ్ ద ప్లేస్ వెర్ ఇట్ ఈస్. పక్క దుకాణంకి వెళ్ళి కొనుక్కుని వాడు ప్యాకెట్లు వేసి ముద్రకు పట్టుకొచ్చి మీకు ఇస్తాడు. And you spend to your nose, at least you would spend 10 to 15% extra. ఇది అలవాటు అయిపోయింది అందరికీ. పైగా గొప్ప ఏమండి పప్పు ఏంటి దాన్ని ఏమంటారు, తాలింపేసే లోపల నాకు కరివేపాకు వస్తుంది ఫోన్ చేస్తే అని. అంటే దిస్ ఇస్ ద బెంచ్ మార్క్స్ అయిపోయినమాట. అంటే ఈజీ ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, చాయిసెస్ ఎక్కువైపోయాయండి. ఎస్పెషల్లీ ఈవెన్ ఫర్ ఫ్యామిలీ కూడాను. మరి ఎంత చాయిస్ అయిపోయాయంటే కాంట్ బిలీవ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తే నమ్మరు, నాకు ఒక ఫ్లాట్ ఉండేది అక్కడ గచ్చిబౌలిలో. ఆడు ఒకసారి వచ్చి ఖాళీగా ఉంటే వచ్చి, సార్ మేము ఫ్లాట్ ఇవ్వండి, మేము మంచి రేట్ ఇస్తాం, అది ఇది ఎంత అంటే వీ విల్ గివ్ టు కో లివింగ్ ఇస్తామండి అబ్బాయిలకి అమ్మాయిలకి. నాకు వద్దు పోరా అని చెప్పాను నేను. దిస్ బికమ్ సో నార్మల్ నౌ. సో యూనిసెక్స్ సెలూన్స్ ఉన్నాయి, సరే అది యూనిసెక్స్ ఒకే ఫ్లాట్లో లివింగ్స్. దానివల్ల ఏం నాకు ప్లస్ పాయింట్ అర్థం అవుతుంది, ఎందువల్ల దాని కన్వీనియన్స్ నాకు అర్థం అవుతుంది. సో ఎందుకు ఈ వెరితల్లి ఎందుకు నాకు అర్థం అవుతుంది. వెరీ వెల్ లివింగ్ సపరేట్ కదా, అది అక్కర్లేదు, వాళ్ళకి కో లివింగ్ కావాలి, ఎందుకు అర్థం అవుతుంది నాకు. బట్ దిస్ బికమింగ్ టోటలీ ది మోరల్ ఫ్యాబ్రిక్ గెట్స్ ఇన్ టు ఏ సార్ట్ ఆఫ్ ఏ పాడైపోతుందండి. ఇది చూసి చిన్నపిల్లలు అనుకుంటారు, నార్మల్ అనుకుంటారు. అంటే నాకు ఐఎమ్ గెటింగ్ రియల్ ఎడ్యుకేటెడ్ టు టాక్ ఆన్ దిస్ వన్. నాకు చాలా బాధగా ఉంది ఈ విషయం చెప్పాలంటే. ఐ గెట్ సో ఎడ్యుకేటెడ్ ఆన్ దిస్ వన్. ఎక్కడో బీహార్లో ఉన్న అమ్మాయి, ఎక్కడో యూపీలో ఉన్న అబ్బాయి వచ్చి ఉంటే ఎవరు తెలుస్తుంది చెప్పండి వాళ్ళ పేరెంట్స్ కి? సో దిస్ ఈస్ గివెన్ ది ఎంటైర్ సిస్టమ్, ది ఎంటైర్ సొసైటీ, ఆ ఫ్యాబ్రిక్ మొత్తం డీకంపోజ్ అయిపోయింది అడిగితే. చిన్నపిల్లలకు కూడా అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో వాళ్ళు అర్థం అవుతుంది. ఆ మొబైల్లో ఏమిటి అసలు ఇన్సెన్సిటివిటీ పోయింది అసలు లైఫ్లో అండి. ఇది శాంక్టిటీ కూడా పోయింది, మ్యారేజ్ అనే శాంక్టిటీ కూడా పోయింది నిజంగా చెప్పాలంటే. అంటే మేబీ ఐఎమ్ గోయింగ్ లిటిల్ ఎక్స్ట్రీమ్, బట్ నా ఉద్దేశం నాకు అనిపిస్తుంది ఒక్కసారి ది మ్యారేజ్ అనే శాంక్టిటీ కూడా కంప్లీట్లీ తోడైపోయింది దీనివల్ల, ఈ కన్స్యూమరిజం వల్ల. ఇంకోటి బేసికల్లీ ది డిస్పోజబుల్ ఇన్కమ్స్ ఆఫ్ కమన్. వీళ్ళు ఆలోచించినంత డబ్బు జీతాలు వస్తున్నాయండి నిజంగా చెప్పాలంటే. ఆలోచించలేనంత ఊహకు అందని జీతాలు వస్తున్నాయి కొంతమందికి.
వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఫ్రాంక్లీ చెప్పాలంటే చిన్నప్పుడు మేము స్కూటర్ కొనాలంటే మా నాన్నగారు మన జీవితంలో కొనలేమని చెప్పాడు. అదే ఆయన ఎప్పుడే 70-80 ఆ రోజుల్లో. ఇట్స్ రైట్, ఆ రోజుల్లో అంతే. నేను అలా ఉండిపోవడం మొక్కల్లా పావర్టీ అందరూ బయటపడ్డారు, బాగానే ఫైన్. బట్ ఇన్ ద ప్రాసెస్ ఈ వెరిదల వల్ల ఏమవుతుందంటే దిస్ టూ మచ్ ఆఫ్ మనీ, ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్లెంటీ అంట దీన్నే. మీరు చెప్తే నమ్మరు, ఒక్కళ్ళకి 4 కార్లు 3 కార్లు అండి, వెళ్ళేది వీడు ఒక్కడే. అని ఇటువంటి చాలా ఉన్నాయి. ఐ మీన్ పీపుల్ మే థింక్ దట్ ఓకే మై సన్ ఇస్ ఆల్సో ఐటీ ఎంప్లాయీ, నేను కూడా జీవితం అందరూ అలాగే మనం అది చెప్పడం కాదు. కానీ ఒకటి మటుకు నా ఉద్దేశంలో పీపుల్ షుడ్ థింక్ ట్వైస్ బిఫోర్ స్పెండింగ్ అండి. ఇక టుమారో రేపు పొద్దున ఉద్యోగం లేదనుకోండి, టక్కుని పీకేస్తారు అనుకోండి, దే షుడ్ హ్యావ్ అంబ్రెల్లా కదండి. వై కాంట్ దే సేవ్ సమ్ మనీ అండి? దే డోంట్ సేవ్. ఇప్పుడు బేసికలీ యూ హ్యావ్ డాగ్ వాడి క్లినిక్ అయ్యి దాని బదులు ఆ డబ్బు దాచుకుంటే రేపు ఉద్యోగం పీకేస్తే నీకు ఉండాలి కదా షేడ్. లేకుండా వై డూ స్పెండ్ లైక్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, యూ స్పెండ్ ఆన్ క్లోతింగ్, నో ప్రాబ్లం, ఈట్ గుడ్ ఫుడ్, నో ప్రాబ్లం. బట్ వై డూ స్పెండ్ ఆన్ యువర్ డాగ్ క్లినిక్స్ అండ్ క్యాట్ క్లినిక్స్? నాకు అర్థం అవుతుంది. మేబీ ఐ లుక్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ టు లాట్ ఆఫ్ పీపుల్, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. లేదు అంటే ఈ మీ తరం వాళ్ళకి ఎలా కనబడుతుంది సమాజం అనేది తెలియడం కోసమే యాక్చువల్గా ఈ పాడ్కాస్ట్ కూడా ప్లాన్. అయ్యో కరెక్ట్, చాలా తిట్టుకుంటారు నన్ను. అంటే వీటిలో కొంతమంది మీరు చెప్పే వాటితో ఏకీభవించవచ్చు, కొంతమంది ఏకీభవించకపోవచ్చు. దట్స్ ప్రిసైజ్లీ ద పాయింట్ యాక్చువల్గా. కానీ మీరు ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో చెప్పినవి కొన్ని ఐ జస్ట్ వాంట్ టు సీ సమ్ బిగ్ పిక్చర్ ఇన్ దాట్. ఒకటేమో మీరు కన్వీనియన్స్ గురించి మాట్లాడారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కావచ్చు, లేకపోతే వేరే అంటే బయింగ్ ఎ విల్లా ఆన్లైన్ వితౌట్ ఈవెన్ మేకింగ్ ఎ ఫిజికల్ విజిట్, ఇలాంటివన్నీ. దెన్ దానికి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా సంబంధం ఉంది. బేసికల్ గా చూస్తే కనుక ఇట్స్ ఆల్ అబౌట్ కన్వీనియన్స్ వితౌట్ ఎనీ కమిట్మెంట్, వితౌట్ ఎనీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ టు ఎనీబడి. మీరు చూస్తే కనుక the kind of jobs people are taking up also is like that. The way they are changing from one job to other is also like that. Ante long term commitment ante it should be a well deserved commitment. Other side nunchi kodanu nu ante actually when you know that it will be a long term commitment, you will do your due diligence better before getting into a relationship with an employer or a life partner or even into a rented house. You will do your due diligence. ఎప్పుడైతే కనుక ఆ కన్వీనియన్స్ ఉంటుందో, ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు ఈ రిలేషన్షిప్ లోంచి అనుకున్నప్పుడు ఇలానే అవుతూ ఉంటుంది అన్నమాట. అది నేను చూసే బిగ్ పిక్చర్ మీరు చెప్పిన దాంట్లో. ఇక ఇప్పుడు దాకా మీరు మానవ సంబంధాలు లేకపోతే ఫ్యామిలీ అంటే కుటుంబ బాంధవ్యాలు వీటి గురించి ఎక్కువ మాట్లాడారు. బికాజ్ ఐ నో దట్స్ క్లోజ్ టు యువర్ హార్ట్ అండ్ నాట్ ఓన్లీ యువర్ హార్ట్, పీపుల్ of your generation at your age, I'm sure they are very critical in your view. I agree. ఇక మనం ఇంకొంచెం మ్యాక్రో లెవెల్కి వెళ్తే కనుక యాజ్ ఎ సొసైటీ, యాజ్ ఎ సివిలైజేషన్ విచ్ ఈస్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్, ముఖ్యంగా ఈవెన్ తెలుగు సమాజం తీసుకున్నా కూడాను తెలుగు లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ 2000 years old కదా, వన్ ఆఫ్ ద క్లాసికల్ లాంగ్వేజెస్. సో మన తెలుగు వారి భాష కానీ సంస్కృతి కానీ ఆ హెరిటేజ్ అది వాటిని ప్రిజర్వ్ చేసుకోవటంలో కొంచెం ఎలా అంటే లాస్ట్ 30 yearsలో ముఖ్యంగా ఏమన్నా గణనీయమైన మార్పులు ఉన్నాయా, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ? అంటే కొన్ని కళలు, కొన్ని నాట్యం, కవిత్వం ఇటువంటి కళలు కొన్ని బాగానే ప్రాచుర్యంలోకి వచ్చాయండి. ఎస్పెషల్లీ పుస్తకాలు చాలా వచ్చాయి. అప్పుడెప్పుడు శ్రీశ్రీ గారు రాసిన దగ్గర నుంచి చాలా మటుకు అప్పుడెప్పుడు అది బెంచ్ మార్క్ అనుకున్నాను, చాలా మంది రాశారు పుస్తకాలు, మంచి నవళ్ళు వస్తున్నాయి. పుస్తక ప్రపంచం బాగా పెరిగిందండి, చదివేవాళ్ళు కూడా పెరిగారు, పుస్తకం ప్రపంచం బాగా పెరిగింది, కళల పట్ల బాగానే ఉంది. కానీ తమిళనాడులో పెరిగినంతగా పెరగలేదు మన దేశం, ఆంధ్రప్రదేశ్లో. తమిళనాడులో వాళ్ళు ఇచ్చేటువంటి అంత రెవరెన్స్ అది ఇస్ నాట్ సంథింగ్ బియాండ్ యువర్ లైకింగ్.
ద అమౌంట్ ఆఫ్ రెఫరెన్స్ దే గివ్, అది మన దగ్గర రాలేదని ఇంకాను. నాకెందుకు అర్థమవుతుంది, పక్క స్టేట్సే వాళ్ళు ఇచ్చినంత ప్రతి ఎంత పెద్ద చదువు చదివినా సరే ఆ అమ్మాయి భరతనాట్యం ఇస్తుంది, వెళ్ళి అక్కడ షికాగోలో ఇస్తుంది. మనం లేదు ఒకటి వాళ్ళు 100 మంది ఇస్తాం, 2-3 ఇస్తాం వాళ్ళు. అది ఎందుకు మనం ఆ లెవెల్కి పెరగలేదు, బికాస్ వీ థింక్ పెర్హాప్స్ అది ఎందుకులే మనకి ఎందుకు అని ఉండి ఉండొచ్చు. అదొకటి. రెండోది ఏంటి, పుస్తకాలు కవిత్వం అవి పెరిగాయి, సినిమాలు పెరిగాయి, ఇవి పెరిగాయి. ఇటు వచ్చి నాకు అంతగా పెరగని అనిపించింది ఏంటంటే ఆ ఈ బుర్ర కథలు, తర్వాత ఈ కథలు ఉన్నాయి చూసారా, హరికథలు, బుర్ర కథలు, హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, హరికథ, ఇవి బాగా తగ్గిపోయాయి. ది ప్రెసెన్స్ ఆఫ్ దమ్ హెస్ రియల్లీ కమ్ డౌన్ డ్యూ టు టెక్నాలజికల్ రీజన్స్. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కోసం వెళ్ళి అక్కడ పొద్దున వెళ్ళి అక్కడ 5-6 hours ఎందుకు కూర్చోవాలి, బయట కూర్చుని ఆ చూసే రోజులు పోయాయి ఇప్పుడు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే ఇప్పుడు కన్వీనియన్స్ వల్ల అవన్నీ మరుగున పడిపోయాయండి. అదొక్కటి, అది చాలా బాధకరం. ఎందుకంటే బేసికలీ దీస్ ఫోక్ ఆర్ట్స్ ఆర్ ది రూట్ కాజ్ ఆఫ్ కంటిన్యూయింగ్ ది ట్రెడిషన్, క్రియేటింగ్ ది కల్చర్. అది పోయిందండి, అది లేదు ప్రస్తుతానికి. దాన్ని రివైవ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు దెమ్, అటువంటి వాటికి. అది నాకు కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఐ స్టిల్ ఫీల్ దిస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు రివైవ్ దాట్. దాన్ని కొంచెం ప్రీమియరైజేషన్ లాగా చేయొచ్చు. అంటే ఇఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, if they create a marketplace for that, and if they also showcase how it can be packaged, అంటే నేను చెబుతుంది ఏంటంటే ఒక కల్చరల్ ప్రోగ్రామ్ పెడితే కనుక ముఖ్యంగా సిటీస్లో దాన్ని మీరు బాగా ప్రమోట్ చేస్తే బాగా వస్తారు అక్కడ చూడటానికి. సో కాబట్టి అది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎనీ బిగర్ ఫెస్టివల్ కావచ్చు, లేకపోతే స్టాండప్ కామెడీలు అన్నీ పెడుతున్నారు కదా, ఇది కూడా పెట్టచ్చు, చిన్న అరగంట సేపు, గంట సేపు పెట్టచ్చు యాక్చువల్. అంటే బట్ ఇఫ్ యూ కెన్ యాక్చువల్ ప్రెజెంట్ ఇట్ వెల్. అవునండి, ఐ అగ్రీ విత్ యు. సో దీనికంటే కాదు ఏంటంటే ఆ లెవెల్కి వచ్చేదాకా ఆ కళాకారులు వాళ్ళు ఆ కళను వదిలేసి వాళ్ళ పిల్లలు వేరే దారిని పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ గవర్నమెంట్ కానీ ముఖ్యంగా గవర్నమెంటే ఆ కళాకారులకు ఎంతో కొంత స్టైఫండ్ ఇస్తూనే ఏదో ఒకటి కొంచెం సర్వే చేయాలి, వాళ్ళ చేత ఎక్కువ నేర్పించగలగాలి, అది చేయాలి. దాని తర్వాత యాక్చువల్ డిమినిషింగ్ కళలకి ఒక స్కూల్ పెట్టాలండి, ఒక రాష్ట్రానికి 2-3 పెట్టాలి. సో దట్ ఆ కళని చావనివ్వకుండా కంటిన్యూగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రిఫైన్మెంట్ చేసి పెద్ద పెద్ద కళాకారులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత చేయించి దే షుడ్ అలాగే లైక్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి స్టేట్కి 2-3 పెట్టుకుంటే బాగవుతాయండి. ఐ మీన్ దే విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ ద ట్రెడిషన్. అది ఒక. రెండోది, మన పిల్లల్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళే వాళ్ళు ఎప్పుడన్నా ఒక స్కల్ప్చర్ తీసుకెళ్లారా? ఐ డౌట్ వెరీ మచ్. ఒక చిన్న విలేజ్ లో ఒక చిన్న రాముడు విగ్రహం చేసి అతను ఉన్నాడు, అతను నల్ల రాయి పెట్టి కుట్టుకొని కొడుతుంటాడు. వీళ్ళు ఏంటి అసలు ఏం చేస్తాడు, వై హీ ఈస్ డూయింగ్, ఓకే లెట్ మీ ఆల్సో డూ సమ్ అనే ఉద్దేశంతో ఎవరు చేయరు. నోబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు టేక్ దమ్. ఎంతసేపు నానా కోచింగ్లో పెట్టి పొప్పడమే తెప్పించి వాడికి తీసుకెళ్ళి చూపిద్దాం, వాడికి అసలు ఏంటో అది. చేపలు పట్టాడు బెస్తవాడు, చేపలు ఎలా పడతాడు అసలు, హీ షుడ్ గో దేర్ అండ్ సీ దేర్ అండ్ ఒక గేలం వేసి తీయటం అంటే ఏమి లేవండి ప్రస్తుతానికి. అబ్సల్యూట్లీ దే థింక్ దిస్ ఇస్ డిమీనింగ్ ఫర్ దెమ్ టు గో అండ్ సీ దీస్ థింగ్స్. వేరే దేశం వెళ్ళినప్పుడు అక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ ద టూర్ ప్యాకేజ్ ఒక లెర్నింగ్ వర్క్ షాప్ లో మాత్రం పార్టిసిపేట్ చేస్తారు, అంతే. అదొకటి నమ్మకం అనమాట. అలాగా ఒక కుమ్మరి చేసేవాడును అతను తిప్పుతుంటారు చక్రం, అది హౌ హీ డస్, ఇట్స్ ఫ్యాసినేటింగ్ టు సీ. పోనీ ఎవరు వెళ్తారా, ఎవరు చేస్తాడా, ఎవడు చేయడు. పోనీ నువ్వు చేయరా, ఏదో ఒక చిన్న దాన్ని ఒక రిసార్ట్కి వెళ్ళి అక్కడ స్టైల్గా చేతి జరుపుకుని అది కాదు. పిల్లల్ని తీసుకెళ్ళి యూ షుడ్ టీచ్ దెమ్, షో దెమ్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దట్స్ హౌ అట్లీస్ట్ దెన్ ఓన్లీ దే లెట్ us. బట్ ఇక్కడే అంటే ఇప్పుడు కుండలు ఎలా చేయాలో చూపించాలని ఉంది నాకు నిజంగానే నా పిల్లలకి. కానీ ఒక గవర్నమెంట్ ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తే కనుక దానికి, అంటే ఇఫ్ ఇట్స్ అ లిటిల్ ఈజియర్ ఫర్ మీ దాన్ ఫైండింగ్ అవుట్ యాక్చువల్లీ ఈ బెంగళూరు చుట్టుపక్కల లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరున్నారు కుండలు చేసేవాళ్ళు
అనేసి నా కారులో బయలుదేరి ఆ సందులోకి వెళ్ళలేక దాని తర్వాత తిరిగి టైం బురదలో లేదు. Yes. 1 కిలోమీటర్ నడుచుకుంటే వెళ్ళి అక్కడికి కూర్చొని చూడటం అనేది నాకు కష్టం కాబట్టి కరెక్ట్. అలా కాకుండా లోకల్గా చేయడానికి కొంచెం ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తే కనుక గవర్నమెంట్ కానీ లేవన్నా ఎన్జిఓస్ కానీ డెఫినెట్గా ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది జనాల్లో చాలా మందిలో. అయితే శిల్పారావం, హైదరాబాద్ శిల్పారావం లాగా ప్రతి డిస్టిక్ లో ఒకటి ఉండాలండి, అట్లీస్ట్ ప్రతి డిస్టిక్ లో. అవును, అటువంటివి పెడితే వేరే ఇట్ హ్యాస్ ఏ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ అందరూ అక్కడ పెడితే వాళ్ళు చూసి, పిల్లలు చూసి ఇప్పుడు ఎంట్రీ టికెట్ నో ప్రాబ్లం, పుట్ ఎంట్రీ టికెట్ 30 రూపీస్ 40 రూపీస్ వస్తారు, చూస్తారు. అట్లీస్ట్ దే కెన్ హ్యావ్ దోస్ ఆఫ్ దట్ బడ్జెటింగ్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఫర్ ది పీపుల్ కదా. వాళ్ళు ఎంట్రీ టికెట్ పెడితే శిల్పారావం అనేది కట్టచ్చు ప్రతి డిస్టిక్ లో ఒకటి, చిన్న లెవెల్, పెద్ద లెవెల్ ఏం కట్టక్కర్లా. అవును. నోబడి బోదర్స్. ఆఖరి ఇటువంటి చాలా ఉంటాయి. ప్రశ్న ఏంటంటే మీ ఫ్యామిలీలో తెలుగు ఉర్దూ 2 మాట్లాడతారు అనుకుంటున్నాను నేను. లేదండి, మేము ఉర్దూ మాట్లాడతాం. అదే, మేము ఓకే. సో మీరు ఉర్దూనే మాట్లాడతారు కానీ ఇప్పుడు అంటే ఈ తెలుగు అంటే హిందూ కుటుంబాల్లో చూస్తే కనుక ఉన్న కన్సర్న్ ఏంటంటే పిల్లలు అందరూ ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. వాళ్ళు గనక తెలుగు రాష్ట్రాలు చదువుకుంటున్న వాళ్ళైతే కనుక తెలుగు ఒక సబ్జెక్ట్గా ఉంటుంది, కానీ వాళ్ళు ఎంత బాగా నేర్చుకుంటున్నారు సో దట్ దే కెన్ కంటిన్యూ టు రీడ్ అండ్ రైట్ ఆఫ్టర్ దే గెట్ అవుట్ ఆఫ్ స్కూల్, రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు అనేది నాకు తెలియదు. బట్ ఐ డౌట్ వెదర్ మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ యాక్చువల్లీ రీడ్ అండ్ రైట్ ఆఫ్టర్ దే గెట్ అవుట్ ఆఫ్ ద స్కూల్ అనేది. సో ఇట్స్ ట్రూ అండి. అలాంటి అంటే ఆ సేమ్ కన్సర్న్ మీ కుటుంబాల్లో అంటే పిల్లలు ఉర్దూలోనే మాట్లాడుతున్నారు, వాళ్ళు రాయగలుగుతున్నారు, చదవగలుగుతున్నారా? నో నో నో, వాళ్ళు ఈ కాలంలో ఏమవుతుందంటే అండి, ప్రతి ఇంట్లోనూ ఉర్దూలో చదవటం రాయటం అసలు ఎవరికి రావట్లా. దేర్ ఓన్లీ వాళ్ళు దే రీడ్ హిందీ, దే రీడ్ ఇంగ్లీష్, అంతే. ఆ మూడోది కూడా లేదు. తెలుగు ధారాళంగా మాట్లాడతారు, తిట్టుకుంటారు తప్పించి దే కాంట్ రైట్. మై గ్రాండ్ సన్స్ బోత్ కాంట్ రైట్ తెలుగు నార్ ఉర్దూ, బట్ దే కాంట్ ఈవెన్ రీడ్ ఆల్సో, బోత్. But they speak the local dialect and they speak everything is okay, but question is they are not able to read and write. అది ప్రతి ఫ్యామిలీ ఈ కాలంలో సిటీస్ ఉన్న ప్రతి ఫ్యామిలీ అలాగే అయిపోయిందండి. there is no point in pushing them because though we push them, వాడు అంటాడు తెలుగు లాంగ్వేజ్ ఉంది వాడికి, మా వాడికి తెలుగు లాంగ్వేజ్ రాస్తాడు, హిందీ రాస్తాడు. వాడు ఇంకా 7th స్టాండర్డ్ ఉన్నాడు, ఆల్ఫాబెట్ నేర్చుకుంటే నవ్వుతారండి ఎవరన్నా. తెలుగు వాడికి ఉంది సబ్జెక్టు, ఆల్ఫాబెట్ 7th స్టాండర్డ్ లో ఎవరు నవ్వుతారు కదండి. 7th స్టాండర్డ్ లో నేను పద్యాలు చదివాను చిన్నప్పుడు. ఓకే, గుడ్. నేను అనుకున్నట్టుగానే మీరు కొన్ని విషయాల్లో మీ బాధను బాగా వెళ్ళగక్కారు. సో బట్ ఎనీవే ఇది తెలియాలి ఈ జనరేషన్కి, ఎందుకంటే ఇప్పుడు అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు కదా. యాక్చువల్గా మీ వయసు వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళతో కలిసి నివసిస్తా కనీసం ఈ రకంగా చెప్పే అవకాశం కూడా చాలా కుటుంబాల్లో లేదు ఇప్పుడు. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ఒక చోట ఉంటారు, ఈ ఫ్యామిలీ ఏమో ఒక వేరే చోట ఉంటారు. పాలటబుల్ కాదండి ఈ కాలంలో, ఇంపాసిబుల్. They learn something new from this discussion అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి భాస్కర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. నమస్కారం అండి, థ్యాంక్ యూ, బాయ్.